యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 18 నుండి 21 వచనాలు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 18 నుండి 21 వచనాలు. నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా వినండి. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు. ఆయనే మొదట మనల్ని ప్రేమించిన కనుక మనము ప్రేమించుచున్నాం. ఎవడైనా నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన అతని అబద్ధీకుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాం. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన చేస్తాను, మనందరూ తల వంచున. ప్రేమగల తండ్రి, ఈ దినము నీవు నాకు ఇచ్చినందుకు వందనము చెల్లిస్తున్నా. గడిచిన కాలం అంతట్లోనూ నాకు తోడైంది తండ్రి. నీ చిత్తానుసారంగా మమ్మల్ని వాడుకున్నందుకు వందనము చెల్లిస్తున్నా. నడిచిన వారమంతయు ప్రయాణాలు, పరిస్థితులు, ప్రతి విధమైన ఈ కార్యములన్నింటిలో వృద్ధి జరిగించి ఈ దినం వరకు మమ్మల్ని బ్రతికించినందుకు నేను స్తుతిస్తూ నేను ఆరాధించే దినములకు నీ బిడ్డలతో పాటు నేను కూడా నీ వాక్యం ద్వారా అనేక సత్యములను నేర్చుకున్న విషయాన్ని బోధపరుచుకుంటూ అన్వయించుకుంటూ తండ్రి రాబోతున్న దినాల్లో వాక్యానుసారంగా జీవించే కృపను నాకు అనుగ్రహించమని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ వాక్యం ద్వారా అనేక సత్యాలు నేర్పించి మీరు బలపరిచి మా లోపాలను మేము సవరించుకుంటూ మీరు మాకు అవకాశం ఇస్తారని నమ్మచ్చు. యేసునామములో ప్రార్థించి వెళ్తున్నట్టు ఆమె రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొత్తం అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, అబద్ధములాడే వ్యక్తుల గురించి మనం అక్కడ చూస్తాం. 4వ అధ్యాయం మొదటి వచనంలోనే అబద్ధ బోధకులు ఈ లోకంలోకి వెళ్ళారు కాబట్టి మీరు జాగ్రత్త, అంటే అబద్ధాలు ఆడేవారు ఉంటారు, జాగ్రత్త అని ముందుగానే హెచ్చరించాడు ఆనాటి సంఘాన్ని. ఈరోజు నేను చెప్పబోతున్న టాపిక్ నిజాయితీ. అనంటోసారి వీటిలో నిజాయితీ ఉందా? క్రైస్తవ విలువలు ఉన్న వ్యక్తిలో క్రైస్తవులు అనేవాడే ఆయనే సత్యము అనే వాక్యం మనం నేర్చుకుంటాం కదా. ఆయనే మార్గము, జీవము, సత్యము. యేసుక్రీస్తు ప్రభువు ఇప్పుడు అబద్ధం చెప్పాడా? చెప్పలేదు. అబద్ధాలు ఆడతాడా యేసుక్రీస్తు ప్రభువు? ఆడడు. మరొక క్రైస్తవ విశ్వాసి ఎందుకు అబద్ధాలు ఆడి నిజాయితీ లేకుంటున్నాడు? ఈరోజు నేను తీసుకున్న మూలవాక్యం మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 18 నుండి 21 వచనాలు చూసుకున్నాం ఇంతకుముందే. ఇక్కడ ప్రేమ గురించి ఆ మాట మనం విన్నాం, ప్రేమ గురించి మాట మనం చదువుకున్నాం. పరిపూర్ణమైన ప్రేమ, నిజమైన ప్రేమ, యథార్థమైన ప్రేమ, యథార్థతతో కూడిన ప్రేమ, వీటన్నిటి గురించి మనం చూసుకున్నాం. ప్రేమలో భయం ఉండదని చూసుకున్నాం. పరిపూర్ణ ప్రేమలో భయం అనేది ఉండకుండా ఆ భయము వెళ్ళగొడుతుందని చూసుకున్నాం. అట్లాగే మనము ప్రేమిస్తున్నామని చెప్పి ద్వేషించేవాడు నరహంతకుడు అని చూస్తున్నాం. ఒక అబద్ధం ఆడేవాడు ఏముంటుంది అంత మనసులో? అబద్ధం ఆడేవాడిలో ఏముంటుంది? సత్యం ఉండదు, నిజాయితీ ఉండదు. ఇప్పుడు మనం నిజాయితీ అనే టాపిక్ గురించి మాట్లాడుతున్నాం. వాడికి తెలుసు నిజమేంటో, కానీ వాడు ఏం చెప్తాడు? అబద్ధం చెప్తాడు. సాతాను అబద్ధమునకు జనకుడు. అంటే వాడు సాతాను సంబంధి. అబద్ధములు చెప్పేవాడు సాతాను సంబంధి. నిజాయితీ లేనివాడు సాతాను సంబంధి. మనము ప్రేమ గలవారమని చెప్పుకుంటూ ఇతరులను ద్వేషించినప్పుడు మనము అబద్ధం ఆడేవాళ్ళము. అబద్ధానికి జనకుడైన సాతాను సంబంధులు. అబద్ధాలు ఆడి మోసం చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనము అబద్ధాలు ఆడి ఇంకా ఎంతమందిని మోసం చేశాము అనొచ్చా అన్నమాట.
మనము అబద్ధం ఆడడం వల్ల మోసపోయిన ఎంతమంది, ఇతరుల అబద్ధాలు నమ్మి మనము ఎంత మోసపోయినాం. రెండు వైపులా, కాయిన్కి రెండు వైపులా. ఒకడు అబద్ధాలాడి నిన్ను మోసం చేస్తున్నాడు, అదే నీవు అబద్ధాలాడి ఇతరులను మోసం చేస్తున్నావు. అంతిమంగా నీవు దేవుణ్ణి మోసం చేస్తున్నావు, దేవుని వాక్యమును తృణీకరిస్తున్నావు. నీలో అబద్ధము ఉంటే, నీవు చెప్పే మాటలని అబద్ధాలు అవుతే, నీవు అబద్ధానికి జనకుడైన సాతాను సంబంధులు అయిపోయి నిజాయితీ లేని వాని అయిపోతావు. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో పరిసయ్యులకు శాస్త్రులకు ఒక పేరు పెట్టాడు, వేషధారులు. నిజాయితీ లేనివాడు వేషధారుడే. వాడు వేషం వేసుకున్నవాడు, వాడు గొర్రెతోలు కప్పుకున్న తోడేలు లాంటి వాళ్ళు. మీరు తోడేలు వేటాడే విధానం, చంపేటప్పుడు వేటాడే విధానము మీకు తెలిసే ఉంటుంది. తోడేలు పులి కానీ సింహం కానీ డైరెక్ట్ వచ్చి వేటాడుతుంది, అంటే అది డైరెక్ట్ అటాక్. కానీ తోడేలు అలా కాదంట, నక్కి 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 దాక్కొని వేటాడుతుంది. వీళ్ళు ఈ అబద్ధాలు ఆడేవాళ్ళు గొర్రెతోలు కప్పుకున్న తోడేలు. అందుకే యేసుక్రీస్తు ప్రభువుని వాడుతున్నాడు, తోడేళ్ళ లాంటి స్వభావం. అబద్ధాలు ఆడేవాళ్ళు, నిజాయితీ లేని వాళ్ళు. అదే ప్రేమలో భయం ఉండదు. యేసుక్రీస్తు ప్రభువు ప్రేమమయుడు కాబట్టి ప్రేమలో భయం ఉండదు. అట్లాగే ప్రేమ సత్యాన్ని కలిగి ఉంటుంది, ప్రేమ నిజాయితీతో కూడి ఉంటుంది. నిజాయితీ లేని ప్రేమ ఉంది. ఈ లోకంలో అనేక మంది మన పైన చూపించే ప్రేమ అయి ఉండొచ్చు, ఆ ప్రేమలో నిజాయితీ ఉండదు. యేసుక్రీస్తు ప్రేమలో నిజాయితీ ఉంది. ఆయన నిజంగా ప్రేమిస్తే, పొరుగువారిని ప్రేమిస్తే నిజంగానే ప్రేమించినట్టు. అంటే ఇతరుల ప్రేమలో, ఈ లోకస్తుల ప్రేమలో నిజంగా ప్రేమించినట్టే ఉంటుంది, కానీ అది ప్రేమ కాదు, అది వేషధారణ. వాళ్ళంతా మనసంతా కపటం నింపుకొని పైకి మాత్రం ప్రేమ నటించే వేషధారులైన శాస్త్రులు, పరిసయ్యుల లాంటి స్వభావం గల వారి మొత్తం ఎప్పుడైతే నిజాయితీ మనలో ఉండదో, అబద్ధం మనలో ఉంటుందో. ప్రేమ కలిగి ఉన్నవాడు నిజాయితీని కలిగి ఉంటాడు. నిజాయితీతో ఉన్నవాడు ప్రేమను కంపల్సరీ చూపిస్తాడు. అతడికి నిజాయితీ గలవాడు ప్రేమైనా కోపైనా వెళ్ళగలుగుతాడు. ఈరోజు ఒక ఇన్సిడెంట్, ఒక మొబైల్ ఇక్కడ పెట్టాను. ఈ మొబైల్ నేను చాలా సంవత్సరాలది ఛార్జింగ్ ఆగుతలేదు, వీడియో పెడుతూ ఉంటేనే ఆఫ్ అయిపోతుంది. నేను దాన్ని బ్యాటరీ మార్చాను, బ్యాటరీని వేసుకొని వచ్చిన తర్వాత ఛార్జింగ్ ఎందుకు ఎక్కుతలేదని నేను అనుకుంటాను. అరే ఛార్జింగ్ ఎందుకు ఎక్కుతలేదని, నా ఛార్జింగ్ పని చేస్తలేదని చెప్పి కొత్త బ్యాటరీ కదా ఇంకో ఛార్జింగ్ పెట్టినా, అది దానికి ఎక్కుతలేదు. అంటే మరలా మంత్రికి వెళ్ళాలా, మరలా నేను ఛార్జింగ్ అయితలేదు కదా అని ఎందుకు ఇట్లా లైట్ వేసరికి కరెంట్ లేదు. అప్పుడు నేను అనుకున్నాను, అరే ఇది నా వాక్యానికి సరిగా సెట్ అయ్యే సందర్భం నాకే దొరికింది. ఈ మొబైల్ ఉంది అనుకున్నాను, ఇది కరెంట్ ఉంది అనుకుని ఒక అభిప్రాయానికి వచ్చాను, కానీ అసలు లేదు అక్కడ. అట్లాగే ప్రేమలో నిజాయితీ లేకపోతే, ప్రేమలో నిజాయితీ అనేది లేకపోతే అది వేషధారణతో సమానం. వేషధారణతో కూడిన ప్రేమ కూడా మనము చూస్తాం. కాబట్టి 18వ వచనం, భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు. మనము నిజాయితీ ఉంది కాబట్టి మనకు భయం అనేది ఉండదు. నిజాయితీ, హానెస్ట్, యథార్థత మనలో ఉంది కాబట్టి మనకు భయం ఉండదు. ఎవరితోనో ప్రేమను చూపించడానికి మనం భయపడతామా? ఎవరికైనా బాధ కలిగినప్పుడు ఆదరించడానికి భయపడతామా? భయపడుతూ ఆదరిస్తామా? వనుకుంటూ ఏం కాదని చెప్తాం కాదు కదా. మనం ప్రేమతో చెప్తాం, యథార్థతతో చెప్తాం, నిజాయితీతో చెప్తాం, అందులో భయం ఉండదు. అదే వేషధారణ గలవాడు భయపడతాడు. వేషధారణ గలవాడు భయపడతాడు. ఎలా భయపడతాడో చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఎలా భయపడతాడో చెప్తాను. ఒకరిద్దరు పరీక్ష రాశారు. పరీక్ష రాసిన తర్వాత రిజల్ట్ చూసుకున్నాడు. చూసుకుంటే ఆయనకి 90 మార్కులు వచ్చినాయి.
పాస్ అయినా అనుకున్నాడు. ఎప్పుడు వీడితో నీ సహవాసంలో ఉండే వీని బెస్ట్ ఫ్రెండ్. వానికి వీనికి ఇద్దరికి కాంపిటీషన్ పరీక్షలో. వీనికి మనసులో అనుకుంటాడు వీడికి తక్కువ రావాలంటాడు. పైకి ఏమంటున్నాడంటే, లేదురా నాకన్నా నీకు ఎక్కువనే మార్కులు వస్తాయి. ఏమొస్తాయి విన్నారా? నాకన్నా నీకు ఎక్కువనే మార్కులు వస్తాయని అన్నాడు. కానీ మనసులో మాత్రం వీడికి నాకంటే ఎక్కువ రావద్దు అని అనుకుంటున్నాడు. రిజల్ట్ చూసుకునేసరికి మీకేమో 90 వచ్చిన సంతోషం ఉంటే వాడికి మరి పేపర్ వాల్యుయేషన్ చేసుకున్న వాళ్ళు వేస్ట్ చేసిన వాళ్ళు సరిగ్గా చేయలేదేమో. వాడు ఫెయిల్ అయిన తర్వాత ఈ వ్యక్తి అంటున్నాడు, ఎట్లా నీకు ఫెయిల్ అయినావు? నువ్వు ఇంత బాగా చదువుతావు కదా, నాతో సమానంగా చదువుతావు కదా, కొన్నిసార్లు నాకంటే ఎక్కువ ఉంటుంది కదా అని అంటున్నాడు. మనసులో డ్యాన్స్ చేస్తున్నాడు. అయిపోయింది వీడి నాకే కాంపిటీషన్ వస్తాయి. ఇప్పుడు ఫెయిల్ అయ్యండి. వచ్చే సంవత్సరానికి మళ్ళీ పరీక్ష రాయాలి అని మనసులో అనుకుంటూ పైకి మాత్రం అంటున్నాడు కదా, వాడు నీకు తప్పుగా ఎవాల్యూట్ చేశాడు, నిజంగా నీకు అన్యాయం జరిగింది అని చెప్తున్నాడు. మనసులో మాత్రం వాడు ఫెయిల్ అయినందుకు సంతోషపడుతున్నాడు. ఇక వాడు ప్రేమ గలవాడా, నిజాయితీ గలవాడా ఆలోచన చేసుకోవాలి. వాడికి యేసుక్రీస్తు ప్రభువారు, అటువంటి మనస్తత్వం ఉన్నవారు యేసుక్రీస్తు ప్రభువారు పెట్టిన పేరు వేషధారి. వేషధారి అంటే వేషం వేసుకున్నవాడు, గొర్రె తోలు కప్పుకున్న తోడేలు లాంటి వాడు. అట్లాగే ఈనాటి క్రైస్తవులలో చాలామంది భక్తి విషయంలో ఇతరులను మెప్పించాలని ప్రయత్నం చేస్తారంట. భక్తి విషయంలో అంటే మేము భక్తి గలవారం అని ఇతరులను మెప్పించడానికి, ఇతరుల మెప్పు పొందడానికి ప్రయత్నం చేస్తారు. అదంతా కూడా నాటకం. నేను భక్తి గలవాడిని 10 మంది అనుకోవాలి అంటే కనిపించిన వాళ్ళు క్రైస్తవ విశ్వాసం కనబడితే దేవునికి స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ఇవే అలా నోటి మాటలల్లా. పైకి భక్తి గల వారు కనిపించాలని కనిపించిన వారికి అందరికీ అంతా దేవుని చిత్తం అని చెప్తూ హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలను గాక, అయ్యగారు వందనాలు, ఇవే మాటల్లో ఉంటాయి. కానీ వారి వ్యక్తిగత జీవితంలో నిజాయితీ ఉండదు, ప్రేమ ఉండదు, వాక్యం ఉండదు. పైకి మాత్రము భక్తి నటిస్తూ ఉంటారు. అననీయ సప్పీరలు మనకు తెలుసు కదా. ఎవరు అననీయ సప్పీరలు? పేతురు దగ్గరికి అందరూ వచ్చి ఆనాడు సంఘంలో ఉన్న వారందరూ కూడా తమ ఆస్తులమ్మి సేవ కోసం అర్పించినప్పుడు అననీయ సప్పీరలు ఏం చేస్తారంటే, మేము ఆస్తులు అమ్మినాం అని చెప్పుకొని కొంత దాచుకొని వచ్చి మేము మొత్తం అమ్మేసామని అంటారు. మేము మొత్తం అమ్మేసాం కాదు, అమ్మిన డబ్బు మొత్తం ఇచ్చేస్తున్నాం అని అన్నారు. పేతురునకు పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడింది. నువ్వు ఇచ్చేస్తున్నావు, మొత్తం ఇచ్చేస్తున్నావు, ఇంతకే నా డబ్బులు, ఇంతకే నువ్వు అబద్ధమాడినవు వేషధారి అన్నప్పుడు అప్పటిదప్పుడే తీర్పు రానే వచ్చింది. ఆయన చనిపోయాడు. మొదటిగా భక్తి విషయంలో వేషధారణ. నేను భక్తి గలవాడనని అందరు అనుకోవాలని, అందరి ముందు మన లేని భక్తిని ప్రదర్శిస్తూ ఉండడం ఒక వేషధారణ. రెండవది దాతృత్వం విషయంలో వేషధారణ. నేను ఇస్తాను, నేను చేస్తాను, నేను అది చేస్తాను, ఇది చేస్తాను అని చేయి వెనక తీసే వేషధారణ, దాతృత్వము లేని వేషధారణ. కానీ వారి ఆలోచన విధానం ఎట్లా ఉంటుంది, వారి ప్రవర్తన ఎలా ఉంటుంది, వారి మాటలు ఎట్లా ఉంటాయి? మేము దాతృత్వం గలవాళ్ళం, మేము ఇచ్చేవాళ్ళం, మేము చేసేవాళ్ళం. కానీ క్రియలు ఎలా ఉంటాయి? దానికి విరుద్ధంగా ఉంటాయి. వేషధారణ పిల్లలకు చాలా ఇష్టం. ఈ చిన్న పిల్లలు వాళ్ళు దాక్కున్నప్పుడు అబద్ధాలు ఆడుతుంటారు. మేము లేమని చెప్తుంటారు, ఏదో చిన్న అలా చెప్తుంటారు. కానీ చిన్న పిల్లలు అంటే వారికి చిన్నగా వాళ్ళు ఆడుకునేటప్పుడు దొంగతనం అని ఇంకా చిన్న ఇట్లా ఆడుకునేటప్పుడు వాళ్ళు అటువంటి చిన్న ఆడతారు. చిన్నవాళ్ళు దొంగతనం చేస్తూ మేము దొరికించుకోని దొంగ ఆట, పోలీస్ ఆట ఆడితే బాగానే ఉంటుంది. కానీ మళ్ళాంటి పెద్దవాళ్ళు ఆడడం అది సరైనదా? కాదు కదా. చిన్నప్పుడు దొంగ పోలీస్ ఆడారు. చిన్నపిల్లలు ఉన్నప్పుడు మీరు ఎవరు ఆడలేదా? నేనైతే ఆడాను దొంగ పోలీసు.
అట నేను దొంగ అనుకునేది ఉపయోగపడు పోలీసుడు, లేదా వాడు నేను పోలీసు అయితే ఇంకోటి దొంగ, నేను వాడిని పట్టుకోవాలి. ఇది ఆట, కానీ ఇది లైఫ్, ఇది క్రైస్తవ భక్తి జీవితం. ఆధ్యాత్మిక క్రైస్తవ జీవితంలో మెచ్యూరిటీ అంటే ఇంకా ఉన్నత స్థితి. వాడు నిజాయితీతో ఉంటాడు. అలా లేనివాడు అబద్ధాలతో కాలం గడిపేస్తూ, వాడు అబద్ధీకునిగా ఉంటూ, ఇతరులను మోసం చేస్తూ, చివరికి తన్ను తానే మోసపరుచుకుంటూ ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతాడు. వారికి యేసుక్రీస్తు ప్రభువు పెట్టిన పేరు వేషధారి. అయితే క్రైస్తవ పిల్లలంగా మనము క్రీస్తును వెంబడిస్తున్న పిల్లలంగా యేసుక్రీస్తు ప్రభువు మనల్ని ఎందుకు రక్షించాడో తెలుసుకోవాలి. ఎందుకు రక్షించాడు? వేషధారిగా ఉండడానికి రక్షించాడా? నిజాయితీ పనులుగా ఉండడానికి యేసుక్రీస్తు ప్రభువు రక్షించాడు మనల్ని. క్రైస్తవ పిల్లలు ఎవ్వరు కూడా అబద్ధాలు ఆడుతూ అబద్ధాల్లో బ్రతికేవారుగా ఉండకూడదు. నిజాయితీ పనులుగా ఉండాలి, నిజాయితీతో ఉండాలి. నేను సహోదరుని ప్రేమిస్తున్నానని, నేను దేవుని ప్రేమిస్తున్నానని చెబుతూ సహోదరుని ద్వేషించేవాడు, అతనికి యేసుక్రీస్తు ప్రభువు పెట్టిన పేరు అబద్ధీకుడు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వు దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చిన ప్రాముఖ్యమైన ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించవాలని ఆజ్ఞను మర్చిపోయావు. నీవు దేవుని ప్రేమిస్తే దేవుని మాటలు వినవా? వింటావు కదా. ఆయన ఆజ్ఞను పాటిస్తావు కదా. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు, ఆయన ఆజ్ఞలు బరువైనవి కావు. నీకు బరువు కాదు, నాకు బరువు కాదు, చిన్నవారికి బరువు కాదు, ఎవరికి బరువైనది కాదు. అబ్బో ఇది చాలా కష్టమైన ఆజ్ఞ అనేది ఏమైనా ఉందా? నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు, అది బాగా కష్టమైన పనే. నీ దేవుణ్ణి ప్రేమించు, బాగా కష్టమైన పనే. నీకేదైనా 100 క్వింటాల బరువు వేసినట్టు ఉందా మాట? నిన్ను కేవలం ప్రేమించుమన్నాడు. ఎందుకంటే ఆయన కేవలం ప్రేమమయుడై ఉన్నాడు. ఆయన వలె నీ ఉండాలని నిన్ను ఏర్పరుచుకున్నాడు. క్రైస్తవ భక్తి జీవితంలో యథార్థత, నిజాయితీ ఉండాలి, కానీ అబద్ధాలకు చోటు లేదు. అబద్ధీకులకు అసలు దేవుని రాజ్యంలోనే చోటు లేదు. ప్రకటన గ్రంథంలో ఉంటుంది, అబద్ధీకులు, నరహంతకులు, వ్యభిచారులు, దొంగతనం చేసేవాళ్ళు, వీరెవ్వరు కూడా దేవుని రాజ్యంలో చోటు లేదు. దేవుణ్ణి వెంబడిస్తున్నానని చెప్పి అబద్ధాలతో కాలం గడుపుతూ ఇతరులతో అబద్ధాలు చెప్పేవాడికి అసలు దేవుని రాజ్యంలో చోటు లేదు. నిజాయితీతో ఉండాలి, యథార్థతతో ఉండాలి. నిజాయితీ లేని చోట దేవుడు ఉండడు. నిజాయితీ నీలో లేకపోతే, నిజాయితీ అనే లక్షణం కనుక నీకు లేకపోతే నీలో దేవుడు లేడు. కాబట్టి నీవు అబద్ధాలు ఆడుతూ ఉంటావు. 20వ వచనం, తాను చూచిన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. మనం దేవుని విశ్వసిస్తున్నాం. విశ్వాసం అనగా నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము. దేన్ని మనం నిరీక్షిస్తున్నాం? పరలోక రాజ్యం నిరీక్షిస్తున్నాం. వాటి నిజ స్వరూపమును మనం ఊహించుకునే దేవుని రాజ్యానికి మనం వెళ్తామని ఇప్పుడు మనము నిలకడగా ఉండి దేవుని యందు సంపూర్ణ భక్తి కలిగి ఉండమే విశ్వాసం. మరి నువ్వు చూస్తున్న వాడినే ప్రేమించట్లేదు, చూడని దాన్ని ఎట్లా ప్రేమిస్తావు? నీవేమని చెప్తావు? నేను ప్రేమమైందని చెప్తావు, కానీ మొత్తం అబద్ధాలే. నీకు నిజాయితీ ఉంటే నీకు నెమ్మది ఉంటుంది, నీకు శాంతి ఉంటుంది. ఆధ్యాత్మికంగా నువ్వు నిజాయితీతో ఉంటే, స్పిరిచువల్గా నువ్వు యథార్థతతో ఉంటే అది నీకు శాంతిని, నెమ్మదిని ఇస్తాయి. ఒకవేళ నీకున్న బలహీనత, నీకున్న వేషధారితనమును నువ్వు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తే అది నీకు శాంతిని, నెమ్మదిని, మంచి నిద్రను నీకు ఇవ్వదు. ఒక వ్యక్తి తన మానసిక పరిస్థితి ఏమాత్రం బాగలేదు. ఆ వ్యక్తి, అతనికి ఒక రూమ్మేట్ ఉన్నాడు. రూమ్మేట్ ఉంటూ దినము కృంగిపోతూ ఉంటే అతని రూమ్మేట్ అతన్ని ఒక మానసిక వైద్యుని దగ్గర తీసుకెళ్తాడు. ఆ రూమ్మేట్ అతన్ని మానసిక వైద్యుని దగ్గర తీసుకెళ్తాడు. అతన్ని పరీక్షించిన మానసిక వైద్యుడు అంటున్నాడు. అతన్ని అన్ని ఇన్ఫర్మేషన్ అంతా మాట్లాడిన తర్వాత అన్నాడు, నీవెందుకు ఇలా ఉంటున్నావు అంటే నాకు అర్థమవుతలేదు. నేను ఎందుకు ఇలా అవుతున్నానో అర్థమవుతుంది. 1 సంవత్సరం క్రితం బాగానే ఉన్నాను,
అప్పుడు నువ్వు ఎక్కడ ఉండేవాడు? ఈ రూమ్లో ఉండేవాడిని. అప్పుడు ఎంతమంది ఉండేవాళ్ళు ఈ రూమ్లో? నేను ఒక్కనే ఉండేవాడిని. ఇప్పుడు ఎవరు వచ్చిర్రు? ఇంకొకరు వచ్చిర్రు. అప్పుడు డాక్టర్ అన్నట, నువ్వు అతని దగ్గర నటించి 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 నీ నిద్రను కోల్పోయినావు, నీ ఆరోగ్యాన్ని కోల్పోయినావు, చివరికి నీ ఆరోగ్యాన్ని కూడా కోల్పోయినావు. నిద్రను కోల్పోయినావు, మనశ్శాంతిని కోల్పోయినావు, నెమ్మదిని కోల్పోయినావు, ఆరోగ్యాన్ని కూడా కోల్పోయినావు. నటించే వాళ్ళకు, వేషధారులకు ఇన్ని రకాల ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి నటించడం మానివేసి జీవించడం నేర్చుకోవాలి. అప్పుడప్పుడు యూట్యూబ్లలో స్టేటస్లలో ఇట్లా చూస్తూ ఉంటే ఒక వ్యక్తి అన్నాడు, నువ్వు బాగా నువ్వు నటిస్తావా జీవిస్తావా అంటే, వాడు ఒక నటుడు. నువ్వు నటిస్తున్నావా రియల్ లైఫ్లో జీవిస్తున్నావా అంటే అతను అంటున్నాడు, ఆల్రెడీ జీవితం అంతా నటనే, ఆ ఉన్న కాసేపు కూడా ఇక నటనేనా? వాళ్ళ లైఫ్ అంతా నటనే కదా. అతని పని నటించడం. సినిమాలు సీరియల్ యాక్ట్ చేస్తుంటాడు, కాస్తో కూస్తో జీవితం ఉంటుంది, అది కూడా నటనేనా? అది జీవిస్తాను. అందుకే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, ఐఎమ్ నాట్ ఏ లివింగ్ పర్సన్, ఐఎమ్ ఏ సర్వైవల్. ఐఎమ్ నాట్ ఏ లివింగ్, ఐఎమ్ నాట్ ఎ లివింగ్ పర్సన్, ఐఎమ్ నాట్ ఎ లివింగ్, ఐఎమ్ ఏ సర్వైవల్. అంటే నేను బ్రతికేవాడిని కాదు, నేను జీవించేవాడిని. బ్రతకడానికి జీవించడానికి చాలా తేడా ఉంటుంది. ఎలా అయినా బతకచ్చు, అబద్ధం ఆడుతూ బతకచ్చు, దొంగతనం చేస్తూ బతకచ్చు, కానీ యథార్థతో బ్రతికే నిజమైన బ్రతుకు. ప్రాముఖ్యంగా ఇది నేను లోకానుసారంగా చెప్పిన క్రైస్తవ ఆధ్యాత్మిక పరంగా చెప్పాలంటే నిజాయితీతో ఉండాలి చివరి వరకు. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం, సనుక్కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. ఉత్సాహంగా ఇచ్చువాడిని ప్రేమించును. 8వ వచనం, మరియు అన్నిటి అందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ఇంతకుముందు మనం అననీయ సప్పీరా విషయం చూసుకున్నాం. అననీయ సప్పీరాలను వారు బలవంతాన ఇచ్చారు. పేతురు అంటాడు, అది నీ దగ్గర ఉన్నప్పుడు అది నీ డబ్బే కదా, ఎందుకు అబద్ధమాడా? అననీయ సప్పీరాలకు వారి ఇంటర్నల్గా, వారి అంతర్గతంగా ఉన్న విషయం ఏంటంటే డబ్బులు పోవద్దు, పేరు మాత్రం రావాలి. అందుకే సగం కాదు కొంత డబ్బులు దాచుకున్నారు. కానీ అందరికి ఏమని తెలియాలి? ఇతరు ఆస్తిని అమ్మే సేవ కోసం డబ్బులు ఇచ్చిన వ్యక్తి అని అందరి ముందు గుర్తింపు ఉండాలి. దీన్ని ఏమంటారు లిటరల్గా? వేషధారి. అందుకే అన్నయ్య సప్పీర వలె ఉండకుండా నీవు సనుక్కోకుండా ఇవ్వాలి, హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వాలి. 3 ఉన్నాయి. మొట్టమొదటిగా సనగదు. ఆ సనగడం వల్ల అది నీ నిజాయితీ ఇచ్చింది కాదు. 2వది బలవంతాన, ఇస్తావా అయ్యావా అంటే దానివల్ల నీకు ప్రయోజనం లేదు. 3వదిగా నీ హృదయంలో నిశ్చయం చేసుకుంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీకు ప్రేరేపణిస్తే, పరిశుద్ధాత్మ దేవుడు నీకు ప్రేరేపణిస్తే అంత నువ్వు ఇవ్వాలి. అంతే తప్ప దేవుడు ప్రేరేపిస్తే కూడా నో నేను ఎందుకు ఇస్తాను, నేను ఇవ్వను అంటే నీవు అనే సపరేట్ అయిపోయి. భక్తి విషయంలో నటన, దాతృత్వం విషయంలో కూడా నటన. 2 ఈ 2 ఉన్న వ్యక్తులు నిజాయితీ పనులు కాదు, వారి వేషధారులు. నిజాయితీతో కూడిన దాతృత్వం అనేది మనం చూపించే పిల్లలంగా ఉన్నాం. అందుకే నీవు ప్రేమను చూపించేవాడిగా ఉండాలి. యాకోబు పత్రికలో ఉంటుంది మాట, క్రియలు లేని విశ్వాసము మృతం. క్రియలు లేకుండా నీ విశ్వాసాన్ని చూపించలేవు. ఆ విశ్వాసము నువ్వు చూపించినప్పుడే అది నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తున్నట్టు. కాబట్టి నీ ప్రేమను క్రియల్లో కనపరచు. పిసినారితనంలో కనపరిచేది అది వేషధారితనమే తప్ప మరొకటి కాదు. నువ్వు ప్రేమిస్తే పరిపూర్ణంగా ప్రేమించు.
సగం సగం ప్రేమించి కాదు. నీకు అసలు అసలు మనకు అసలు ద్వేషమే ఉండకూడదు. న్యాయంగా మనకు అసలు ద్వేషమే ఉండకూడదు. ఇతరుల పట్ల ద్వేషం ఉన్నవాడు ఆరోగ్యంగా ఉండలేడు, సంతోషంగా ఉండలేడు, నెమ్మదిగా ఉండలేడు. ద్వేషం అనేది తీసేసినప్పుడే ప్రేమ అనేది మనకు వస్తుంది. అవునా కాదా? ఒక గిన్నెను సంపూర్ణంగా కడిగిన తర్వాతే మరి ఒక పదార్థం దాంట్లో వేస్తాం. కానీ దాన్ని సగం సగం కడిగి ఆ పదార్థం వేస్తే ఈ పదార్థం కూడా ఖరాబ్ అయిపోతుంది, ఈ పదార్థం కూడా డ్యామేజ్ అయిపోతుంది. నిజం కాదా? నిజం. పాల గిన్నెను కనుక సరిగ్గా కడగకుండా మళ్ళీ తెల్లవారే అక్కల ముక్కలు నీళ్ళు పోసి కడిగితే తెల్లారే పాలు ముందు వెళ్ళిపోతుంది. ఎంత ప్యూర్ అయినా ఎప్పుడు విన్న పాలైనా కానీ. ఆ విధంగా మనలో ద్వేషం అనేది ఇసుమంతా కూడా ఉండడానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లో ద్వేషించే వాళ్ళంగా ఉండకూడదు. ద్వేషించేవాడిని యేసుక్రీస్తు ప్రభువు పెట్టిన పేరు నరహంతకుడు. ఉన్నది ఎవరికైనా ద్వేషం? అకారణమైన ద్వేషం, కారణంతో కూడా ద్వేషం ఉండకూడదు. కారణం లేకుండా ద్వేషిస్తుంటే తప్పు. ఒకవేళ నీకు నిజంగా కారణం ఉన్నా అది మనకు ఉండకూడదు. ఈ లోకంలో మనం ఏది తీసుకొని రాలేదో తీసుకొని పోలేదు, కానీ చచ్చేవాడు ద్వేషంతో చస్తూనే ఉంటాడు. ద్వేషంతో చచ్చి బీపీ షుగర్లు పెంచుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఆయన ఆజ్ఞలు పాటించాలి. ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు. ఆయన ఆజ్ఞలు పాటించినవాడు, ఆజ్ఞలు ప్రేమించిన వాడు మాత్రమే యథార్థత నిజాయితీ గలవాడు. ఆయన ఆజ్ఞల గురించి కీర్తనకాడైన దావీదు 119వ కీర్తన రాశాడు. దావీదు రాశాడని చాలామంది చెప్తారు, అక్కడ మనకు ఉండదు. కానీ ఆయన ఆజ్ఞల గురించి ఆయన ఎంతగా వర్ణించాడు. ఆయన ఆజ్ఞ అంటే ఆయనకి ఎంత ఇష్టం. 119వ కీర్తన 131. నీ ఆజ్ఞల యందైన అధిక వాంఛ చేత నేను నోరు తెరచి ఒగర్చుచున్నాను. 130వ వచనం, నీ వాక్యము వెల్లడి ఒకట తోటనే వెలుగు కలుగును, అది తెలివి లేని వారికి తెలివి కలిగించును. నీ ఆజ్ఞల యందైన అధిక వాంఛ చేత నేను నోరు తెరిచి ఒగర్చుచున్నా అంటే మీకు తెలుసు కదా? ఒగర్చుచున్నా అంటే తెలుసు కదా? ఏంటి ఒగర్చడం అంటే? ఇప్పుడు తినేటప్పుడు మనకు కూడా వస్తుంది కదా, ఏమొస్తాయి? కుక్కలకు లాగాజాలనుకున్నట్టు మనం దాన్ని ఒగర్చడం అంటే ఈయనకున్న ఆజ్ఞ మీద ఉన్న అధికమైన ప్రేమ చేత అతనికి ఆజ్ఞలను పాటించాలని సంతోషంగా ఉందంట దావీదునకు. 97వ వచనం చూడండి. 97వ వచనం, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దాన్ని ధ్యానించుచున్నాను. నీ ధర్మశాస్త్రం అంటే నాకు ఎంతో ప్రియం. ధర్మశాస్త్రంలో ఏముంటుంది? ఎలా చేయాలో ఉంటుంది, ఎలా చేయకూడదో ఉంటుంది. మనకి ఎట్లా ఉంటుందో తెలుసా? ఎవ్వరు మనకేం చెప్పకూడదు. ఇది చెయ్యి అని అస్సలు చెప్పకూడదు. అవునా కదా? ఇది చెయ్యి అంటే మనకు కోపం వస్తుంది, ఇది చెయ్యి అంటే కోపం వస్తుంది. కానీ ఇది చెయ్యాలి అని వాక్యం చెప్తుంటే విన్నవాడు దావీదు. ధర్మశాస్త్రం అతనికి ఎంతో ప్రియముగా ఉందంటే దినమిల్ల నేను దాన్ని ధ్యానించున్నాను అంటున్నాడు. 14వ వచనం తీయండి. 14వ వచనం, 119, 14వ వచనం, సర్వ సంపదలు దొరికినట్లు నీ శాస్త్రమున మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించదను, నీ త్రోవలను మన్నించదను, నీ కడను బట్టి నేను హర్షించదను, నీ వాక్యం నేను మరవక ఉందును. సర్వ సంపదలు దొరికినట్టు నీ ఆజ్ఞలు బట్టి నేను సంతోషిస్తున్నాను. ఎంత గొప్ప ఆజ్ఞలు నాకు ఇచ్చినావు తండ్రి. ఎంత గొప్పగా ఉంది కదన్నమాట. నాకు నీ వాక్యము చదివిన తోటనే వెలుగు కలిగింది. నీ ఆజ్ఞలు నాకు సంపదతో సమానం. అసలు ఆజ్ఞలు లేకపోతే ఎంత బాగుంటుందో కదా. యేసుక్రీస్తు దేవుడు, తండ్రి అయిన దేవుడు అసలు ఆజ్ఞ ఇవ్వకపోతే, ఏ ఆజ్ఞ? ఆదామవ్వకు ఆ చెట్టు కొండ ఇది కూడా తినిపారాయనంటే ఎంత బాగుంది కదా. ఆజ్ఞలు దావీదునకు సంపద. నీకు ఆజ్ఞ అంటే కండిషన్స్ ఓర్చుకో. ఈ కండిషన్ మనకు నచ్చదు. ఎట్లా ఉండాలంటే ఎప్పుడైనా పండొచ్చు, ఎప్పుడైనా తినచ్చు, ఇష్టం. తిన్నదంతా అరగాలి, మళ్ళీ పీకల దాకా తినాలి. ఇది ఆలోచన.
కానీ అది కాదు. నువ్వు ఎప్పుడైతే ఆజ్ఞ, నీకు ఒక క్రమం ఉంటుందో అది నీకు సంపద దొరికినట్టు. ఒక క్రమమైన జీవితం, ఒక నిజాయితీ కలిగిన జీవితంతో నువ్వు ఉన్నప్పుడు అదే నీకు సంపద, సర్వ సంపదలు దొరికినట్టు అంటున్నాడు. 162వ వచనం, విస్తారమైన దోపుడు సొమ్ము సంపాదించిన వాని వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను. నీ మాటలు బట్టి నాకు సంతోషం, నీ ఆజ్ఞను బట్టి నాకు సంతోషం. దొంగతనం చేయకూడదు, నాకు బాగా సంతోషం. నిజమే, దొంగతనం చేయొద్దు. అబద్ధం ఆడకూడదు, చాలా సంతోషం. అబద్ధం ఆడద్దు. నరహత్య చేయొద్దు, నాకు చాలా సంతోషం. నిజంగా దేవుడు ఎంత మంచి ఆజ్ఞ ఇచ్చాడు, చాలా సంతోషం. ఇతరులను ఆశించకూడదు, చాలా సంతోషం. అది లేకుండా ఎంత బాగుండు. ఇతరులు అన్ని నాయ, కనిపించిన అన్ని నాయ కావాలనుకుంటే అది న్యాయమా? దేవుడైతే తక్కువ అంటున్నాడు. 24వ వచనం, నీ శాసనములు నాకు సంతోషకరం, అవి నాకు ఆలోచన కర్తవైనవి. శాసనాలు ఆలోచన కర్తవే. మన రాష్ట్రంలో కూడా సీఎం ఉంటాడు. సీఎం నాకు ఆలోచన చెప్పడానికి ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు. ఐఏఎస్ ఆఫీసర్ల పని ఏంటి? అతనికి సెక్రటరీ ఉంటాడు, చీఫ్ సెక్రటరీ అంటారు, సిఎస్ అని అంటాం. ప్రతి మంత్రికి, ప్రతి ఒక్కరికి సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు ఐఏఎస్, ఆలోచన కర్తలు వాళ్ళు. అన్నిటికంటే కష్టమైనది అదే కదా, ఐఏఎస్ అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు ఆలోచన కర్తలు. ఆజ్ఞలు ఆలోచన కర్తలతో సమానం. అవి నాకు ఆలోచన పుట్టిస్తుంది. నీ ఆజ్ఞ నేను తెలుసుకున్నప్పుడు, నీ వాక్యం చదివినప్పుడు నాకు ఆలోచన వస్తుంది. ఏమైనా ఆలోచన వస్తుంది? నేను ఇలా ఉండట్లేదు కదా, నేను ఉండాలి అనే పట్టుదలనిస్తుంది. ఇది తప్పు కదా, ఇది నిజమైనది కదా, ఇది నిజాయితీ కూడింది కదా, ఇది యథార్థమైనది కదా, నేను ఇలా ఉండాలి అని పట్టుదలనిస్తుంది. ఏ విషయంలోనే మనకు అలా అనిపించిందా? ఏ విషయంలోనైనా మీకు అలా అనిపించిందా? ఎవరైనా మీకు సలహా ఇచ్చినప్పుడు ఎస్ నేను ఇలా ఉండాలని పట్టుదలతో అలా ఉండి సాధించిన అనుభవం మనకు ఉన్నదా? 103వ వచనం, నీ వాక్యం నా జిహ్వకు ఎంతో మధురము, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నది. దేవుని మాటలు తేనె కంటే తీపిగా ఉంటున్నాయి. మనకు అసలు కర్కశంగా ఉంటున్నాయి. ఈ వాక్యం నాకే చెప్పిండు, ఇది నాకే తగులుతుంది. అవును, నీకు కాకపోతే ఇంకెవరికి? గోడలకా చెప్పేది? నీకే. వినడానికి వచ్చింది నువ్వేనా, లేకపోతే ఇంకెవరన్నా? నువ్వే వినడానికి వచ్చావు, మరి నీకు కాకపోతే ఇంకెవరు చెప్తారు? గోడలకు చెప్తారా, ఫ్యాన్లకు చెప్తారా? నీకే ఆ వాక్యం చెప్పేది, నువ్వు మారాలనే వాక్యం చెప్పేది. నీ వాక్యము, నీ మాటలు నాకు తేనె కంటే మధురం. వాక్యం హెచ్చరిస్తుండగా నీ లోపాలు సవరించుకోవాలి, నీ తప్పులు ఒప్పుకోవాలి. కానీ ఇది నాకే చెప్పిండు, నీకు కాకపోతే ఇంకేమో చెప్తారు? నీకే చెప్తారు. నీకే చెప్పాడని నువ్వు అనుకున్నప్పుడు ఇది నాకే చెప్పిండు కాబట్టి నీవు మార్చుకోవాలి తప్ప కోపపడకూడదు. ఇప్పుడు కోపడ్డావంటే నువ్వు వాక్యములకు విధేయత చూపట్లేదు, అంతే. నువ్వు వాక్య విధేయత చూపట్లేదు కాబట్టి, నువ్వు ఆ వాక్యాన్ని ఒప్పుకోవట్లేదు కాబట్టి నువ్వు అబద్ధీకునివి. నువ్వు అబద్ధీకుని కాబట్టి దేవుని రాజ్యంలో చూడలేదు. 54వ వచనం, యాత్రికుడనే నేను బస్సులో పాటలు పాడకు, నీ కట్టడలు నాకు హేతులాయను. నీ కట్టడ నాకు హేతువు. నీ కట్టడను బట్టే నేను యాత్ర చేస్తున్నాను. ఏ యాత్ర? ఈ జీవిత యాత్ర. ఈ జీవిత యాత్రలో మనం ఉన్నాం. ఈ జీవిత యాత్రలో నీ కట్టడలను బట్టే నేను బ్రతుకుతున్నాను అంటున్నాడు దావీదు. ఈ 119వ అధ్యాయంలో దాదాపు ఒక 10 వచనాలు తన ఆజ్ఞలను బట్టి ఎంత సంతోషంగా ఉన్నాడో దావీదు తెలుపుతున్నాడు. అతనిలో ఎక్కడ లేనంత నిజాయితీ ఉంది. దావీదులో అబద్ధం లేదు. దావీదునకు దేవుని వాక్యం అంటే బహుప్రియము, తేనె కంటే మధురం. కాబట్టి వెంటనే మన వాక్యం విన్నప్పుడు, మన తప్పిదములు ఒప్పుకున్నప్పుడు దేవుడు మనల్ని కనికరిస్తాడని వాక్యం చెప్తుంది. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం, మన పాపములను మనం ఒప్పుకొనెడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. వాక్యం విన్నప్పుడు అవును నేను నిజాయితీతో లేను, నేను అబద్ధం ఆడుతున్నాను,
అని ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపణిచ్చి మిమ్మల్ని కనుక మిమ్మల్ని ఒకవేళ ఎన్కౌంటర్ చేస్తే, ఎన్కౌంటర్ అంటే ఏమంటారు తెలుగులో, ఎన్కౌంటర్ అంటే అర్థమైంది కదా, మిమ్మల్ని కనుక హెచ్చరిస్తే మీరు మీ పాపములను ఒప్పుకొని మీరు పవిత్రులు కావాలి. ఎట్లయితే గిన్నెను శుభ్రం చేయకపోతే మురిగ్గా ఉంటుందో అలాగే మనం కూడా మురికి స్వభావంతో ఉంటే మనము పవిత్రులం కావాలి. కాబట్టి సంపూర్ణమైన ప్రేమ, సహోదరుని ప్రేమించాలని ఆజ్ఞ మనకుంది. కాబట్టి సహోదరుని ప్రేమించే పిల్లలంగా మనం ఉండాలి, ప్రేమను కలిగి ఉండాలి. ప్రేమను కలిగి ఉన్న వ్యక్తిలో అబద్ధం ఉండదు, నిజాయితీ ఉంటుంది. యాకోబు గురించి, యాకోబు ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఆమె పేరు రాహేలు. రాహేలును ప్రేమించిన తర్వాత ఇప్పుడంటే మనము అబ్బాయిలకు కట్నం ఇస్తున్నాం కదా, అమ్మాయిలు ఇప్పుడు అమ్మాయిని చేసుకోవాలంటే అబ్బాయిలు ఆ అమ్మాయిని తీసుకొని పోతారు, డబ్బులు కూడా తీసుకొని పోతారు. ఇప్పుడు ఇది జరిగేది. కానీ అప్పుడు కాలం అట్లా కాదు. అమ్మాయి కావాలంటే అక్కడ అందరూ పాలేరు పని చేయాలి. ఎన్ని సంవత్సరాలు చేశాడు రాహేల్ కోసం? 7 సంవత్సరాలు చేశాడు. ఎందుకంటే రాహేల్ అంటే ఆయనకు బాగా ఇష్టం. ఆ 7 సంవత్సరాలు ఆయనకు ఎలా అనిపించిందంట? ఆదికాండం 29:20 తొందరగా అది గంటకి ముగించుకుందాం. ఆదికాండం 29వ అధ్యాయం 20వ వచనం. యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కలుగు చేసను. ఆయనను అతడు ఆమెను ప్రేమించుట వలన అతనికి కొద్ది దినములుగా తోచను. ఎట్లా అనిపించిందంటే ప్రేమించేసరికి 7 సంవత్సరాలు 7 రోజులు అనిపించింది. అది ప్రేమ గొప్పతనం. అంటే ప్రేమించకపోతే 7 రోజులు కూడా 7 యుగాల తీరు ఫీల్ అవుతుంది. ఒకసారి మీ అందరూ తెలుసు అది స్టోరీ. ఒకసారి ఒక యుద్ధంలో ఒక సైనికుడు పారిపోయేస్తుంటే అలెగ్జాండర్ చక్రవర్తి దగ్గరికి వచ్చిన అలెగ్జాండర్ చక్రవర్తి దగ్గరికి పారిపోయేస్తాడు. పారిపోయి వచ్చిన తర్వాత నీ పేరేంటిదని అన్నాడు అలెగ్జాండర్ అతనితో. నీ పేరేంటిదంటే ఆ వ్యక్తి అన్నాడు అలెగ్జాండర్ అన్నాడు. ఎవరు? ఆ వ్యక్తి. అయితే ఒక మాట అన్నాడు, అయితే నువ్వు యుద్ధంలోకి వెళ్ళి నువ్వు యుద్ధం చేయాలి. చేయని పక్షంలో నీ పేరైనా మార్చుకో, లేకపోతే నీ బ్రతికైనా మార్చుకో. అలెగ్జాండర్ పేరు పెట్టుకున్నావు కదా, అలెగ్జాండర్ ఒక వీరుడు. నువ్వు యుద్ధంలో వెళ్ళి శత్రువులను జయించాలి, అంతేగాని పిలికితనంతా పారిపోవడం కాదు. నువ్వు పేరైనా మార్చుకో, లేకపోతే ఒకవేళ పేరు నీకు ఉండాలంటే నీ బ్రతికైనా మార్చుకో. ఇప్పుడు పేరు మార్చుకోవడం సులభమే, ఏం కాదు. లాయర్ నోటు పెట్టయితే పేరు మారుతుంది, అదే పెద్దది కాదు. కానీ మనం మార్చుకోవాల్సిన పేరు కాదు, ఏంటిది? బ్రతుకు మార్చుకోవాలి. నిజాయితీతో కూడిన బ్రతుకులోనికి మనం వెళ్ళాలి. దేవుని రాజ్యం సమీపంగా ఉంది, దేవుని రాజ్యం సమీపంగా ఉంది. దేవుడు రాబోతున్నాడు, వచ్చినప్పుడు మళ్ళందరినీ తీసుకెళ్తాడు. యథార్థవంతులకు, నిజాయితీ పనులకు మాత్రమే అక్కడ స్థానం. కానీ గొర్రె తోలు కప్పుకున్న తోడులకు, అబద్ధాలాడే వాళ్ళకు అక్కడ స్థానం లేదు. కాబట్టి దేవుని సన్నిధిలో మనము ఒకవేళ పొరపాటు చేస్తుంటే, అబద్ధంలో ఆడే స్వభావం మనకుంటే, మన దేవుణ్ణి క్షమించమని అడిగి ఆయన స్తుతిద్దాం. లేదు నేను సరిగా ఉన్నానని ఒకవేళ నిన్ను అనుకుంటే దేవునికి స్తోత్రం. మీరు అలా స్థిరంగా ఉండడానికి దేవుడు మీకు సహాయం చేయను కాక. అందరం తల వంచుకొని దేవుని స్తుతిద్దాం. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకు నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము బాప నలిగి వ్రేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములు నీవే. హల్లెలూయా యేసయ్యా.
ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకు నా దీన స్తుతి పాత్ర